ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు 4th సర్గాలు 31 శ్లోకాల నుంచి ఏదైతే శుకుడు ఆ రావణాసుడికి ఉన్నదున్నట్టుగా తను వెళ్ళి చెప్పిన సందేశం, రాముడు చెప్పిన సందేశాన్ని మళ్ళీ ఇక్కడ రావణాసుడికి చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏం చెయ్యాలో, ఎందుకంటే అక్కడ నిలుచున్న వానర యోధులు చాలా లెక్కకు పెట్టలేనంత మంది ఉన్నారు, ప్రతి ఒక్కడు శక్తివంతుడే అని చెప్పి అంతమందితో కూడా పని లేదు, రాముడు ఒక్కడు చాలు అన్నాడు. అలాగే అక్కడున్న వానర ప్రముఖుల గురించి, ఎందుకంటే అందరి గురించి వివరించి చెప్పటం అవ్వదు, వాళ్ళు లెక్కకు పెట్టలేనంత మంది ఉన్నారు, ముఖ్యమైన వాళ్ళని గురించే చెప్తున్నాను అని వాళ్ళ గురించి వివరించి చెప్తున్నాడు శుకుడు. దృష్ట జనకజ రామస్యాతీవ వల్లభ హనుమానేశ విఖ్యాతో హతో ఏన తమాత్మజ. రాముడికి అత్యంత ప్రియమైనవాడు, జానకి ఎవరి చేతైతే దర్శింపబడిందో, ఎవరి వల్ల అయితే నీ కొడుకు చంపబడ్డాడో అతడే ఇతడు అని హనుమంతుడిని చూపించి అతని పేరు హనుమంతుడు, పైగా ఇతను చాలా ప్రతిభావంతుడు, విఖ్యాతుడు అని చెప్పాడు. శ్వేతో రజత సంకాసో మహాబుద్ధి పరాక్రమ తూర్ణం సుగ్రీవమాగమ్య పునర్గచ్చతి వానర. తెల్లనివాడు, వెండి వంటి కాంతివంతుడు, బుద్ధిలో పరాక్రమలో చాలా గొప్పవాడు, సుగ్రీవుడి దగ్గరికి చాలా వేగంగా వచ్చి తిరిగి వెనక్కి కూడా వెళ్ళగలిగిన వాడు. యస్వేషా సింహ సంకాసః పశ్యత్యాతుల విక్రమః రంభో నామ మహాసత్వో లంకాం నాశయితుం క్షమః. ఇక్కడ సుగ్రీవుడి దగ్గరికి అంటే లంకకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడిదంతా చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సందేశాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళందరితో ఇక్కడికి వచ్చాడు అని చెప్తున్నాడు. అని చెప్పిన తర్వాత మళ్ళీ సింహంలాగా కనిపించేవాడు, పరాక్రమ కలిగి ఉన్నవాడు. అయితే ఇక్కడ అతుల, విక్రముడు, రంభుడు అన్న పేరు గల ఈ మహాసత్వుడు లంకను వీడొక్కడు చాలు నాశనం చేయడానికి అంత సమర్థత కలిగి ఉన్నవాడని ఇతని గురించి కూడా చెప్తున్నాడు. ఏష పశ్యతి వైలంకాం దీదక్షన్నివ వానరః శరభో నామ రాజేంద్ర కోటియూతపనాయకః. అలాగే ఓ రాజేంద్ర, లంకను కాల్చివేయాలన్నట్టు చూస్తున్న ఆ వానరుడిటు కనిపిస్తున్నాడు చూసావా, వాడి పేరు శరభ నామధేయుడు, కోటి దళపతులకి నాయకుడు. పనసశ్చ మహావీర్యో మైందశ్చ ద్వివిధస్తదా నరశ్చ సేతుకర్తాసు విశ్వకర్మ సుతోభని. అలాగే పనసుడు, మైంధుడు, ద్వివిధుడు అన్న ఈ మహావీరులు కూడా అటువంటి వాళ్ళే. విశ్వకర్మ కొడుకైన నలుడు, అతడే ఈ సేతుని నిర్మించాడు, అతడు కూడా చాలా బలశాలి. వానరాణం వర్ణనేవా సంఖ్యానేవా కా ఈశ్వరః శూరాః సర్వే మహాకాయాః సర్వే యుద్ధాభికాంక్షిణః. ఈ వానరులందరినీ వర్ణించేటగా కానీ లెక్క పెట్టడానికి కానీ అసలు ఎవరికి సమర్థత లేనే లేదు, అందరూ వీరులే, పైగా అందరికీ పెద్ద పెద్ద శరీరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద శరీరాలు ఉన్నాయి కానీ బలం లేదనుకోవటానికి కాదు, వాళ్ళకి బలం కూడా ఉంది, పైగా యుద్ధం చేయాలన్న కోరికతో కాలు దువ్వుతూ యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు. శక్తాః సర్వే చూర్ణయితుం లంకాం రక్షో గణేః సహ ఏతేషాం బల సంఖ్యానాం ప్రత్యేకం వాచ్మితి శృణు. రాక్షస గణములతో పాటు లంకా నగరాన్ని కూడా వీళ్ళు పొడి పొడి చెయ్యగలిగినంత శక్తి సమర్థత కలిగి ఉన్నవారు, వీరి బలం లెక్క చేయడానికి వీలు లేదు, ప్రత్యేకంగా వాళ్ళకు ఏదైతే ఉందో అది నేను చూసింది చెప్తాను విను అని చెప్తున్నాడు. ఏషాం కోటి సహస్రాని నవ పంచస సప్తచ తదా శంఖ సహస్రాని తదర్భూత శతాని చ. అంటే ప్రతి ఒక్కళ్ళ ఆధీనం, ఇక్కడ చెప్పిన ముఖ్యమైన వాళ్ళు చాలా తక్కువ, అయితే ఈ ఒక్కొక్కళ్ళకి కూడా వీళ్ళ ఆధీనంలో 21,000 కోట్ల మంది వానరులు ఉన్నారు. ఏవైతే కొంతమంది ఇన్ని లెక్కకుంటే వాళ్ళని శంఖాలని ఇట్లా ఒక అర్బుదములు అని ఈ లెక్క పెడుతూ ఉంటారు, ఇలా ఒక్కొక్కరికి కూడా అంతమంది సేన ఉన్నారు. సుగ్రీవ సజీవానాం తే బలమేతత్ ప్రకీర్తితం అన్యేషాం తు బలం నాహం వక్తుం శక్తోస్మి రావణ. ఇంతవరకు రావణ, నేను సుగ్రీవుడు యొక్క మంత్రుల బలం గురించే చెప్పాను, మిగిలిన వారి బలాల గురించి చెప్పడానికి నాకు సరిపోదు, నా వల్ల కాదు. రామో నమానుష
పురుషः సాక్షాదాదినారాయణः పరः సీతా సాక్షాత్ జగద్దేతుశ్చిచ్చక్తిర్ జగదాత్మిక. అయితే ఆ రాముడు మానవుడు కాదు, సాక్షాత్తు ఆ ఆదినారాయణుడే. సీత కూడా సాక్షాత్తు జగత్తుకి కారణమైన చిచ్చక్తియే. ఆమె జగన్మాత, జగత్స్వరూపిణి. తాభ్యామేవ సముత్పన్నం జగత్ స్థావర జంగమం తస్మాత్ రామశ్చ సీతా చ జగతస్తస్తు షశ్చతం. అయితే వీరిద్దరి వల్లే ఈ స్థావర జంగమానికి అంతా జగత్తుకి మూలమైన వాళ్ళు, వాళ్లే దీన్నన్నిటిని సృష్టించిన వాళ్ళు. అందువల్లనే సీత రాముడు వాళ్ళిద్దరూ కూడా ఈ స్థావర జంగమాలకి సకలానికి తల్లిదండ్రులు వంటి వాళ్ళు. పితరో పృథివీపాల తయోర్వైరీ కథం భవేత్ అజానతా త్వయా నీత జగన్మాతేవ జానకి. ఓ రాజా, వారికి శత్రువు అయిన వాడు ఎట్లా జీవిస్తాడని అనుకుంటున్నావు? కొంచెం నువ్వే ఆలోచించుకో. అంతేకాదు, జ్ఞానం లేనివాడు చేస్తే పర్వాలేదు, కానీ అవివేకిలాగా నీ ద్వారా ఆవిడ ఇక్కడికి తీసుకుని రాబడింది ఆ సాక్షాత్తు జగన్మాత అయిన సీతాదేవి. అయితే నువ్వు ఎలా తీసుకుని రాగలిగావు అంటే, ఇక్కడ వైరభావం ఎవరితో పెట్టుకుంటే బతుకుతావు అంటే, అల్పులతో పెట్టుకుంటే మనం బ్రతికే అవకాశం ఉంది. కానీ జగత్తుకే మూలమైన వాళ్ళని నువ్వు తీసుకొచ్చుకుని వాళ్ళతోనే వైరం పెట్టుకుంటే నువ్వు ఎలా బతుకుతావు అనుకుంటున్నావు? క్షణ నాసిని సంసారే శరీరే క్షణభంగురే పంచభూతాత్మకే రాజశ్చతుర్వింశతి తత్వకే. ఓ రాజా, ఈ సంసారం అనగా ఈ నామ రూపాత్మకమైన ఈ ప్రపంచము అంటే, ఇక్కడ శూన్యం నుంచి ఉద్భవించిన ఇవన్నీ కూడా సనాతనుడైన పరమాత్మ నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా ఇవి నామ రూపాత్మకంగా ఉంటాయి, కానీ పరమాత్మ నామానికి రూపానికి అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు, ఎప్పుడూ సనాతనంగా ఉంటున్నవాడు. పైగా ఇవన్నీ కూడా అక్కడి నుంచే ఉద్భవించినప్పటికీ కూడా ఇవన్నీ ఒక నామంతో ఒక రూపంతో ఉన్నవన్నీ కూడా ఈ ప్రపంచంలో క్షణంలో నశించిపోయాయి. అంటే ఇవి శాశ్వతమైనవి కావు. ఈ పంచ భౌతికమైన ఈ శరీరాలు ఏవైతే స్థూల శరీరాలు ఉన్నాయో, ఇందులో 24 తత్వాలతో కూడినది అదే సూక్ష్మ శరీరము. అది కూడా క్షణభంగురమైనది. అంటే ఇవేవి శాశ్వతం కాదు. ఎలా అయితే మనకి ప్రాకృతి, బుద్ధి, అహంకారం, అలాగే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అవి 5, ఇవి 5, అలాగే తన్మాత్రలు 5, పంచభూతాలు 5, ఇవన్నీతో కలుపుకుని 24 అంటారు. అంటే ఇక్కడ సూక్ష్మ శరీరము నీ యొక్క స్థూల శరీరం లోపల ఉన్నది, అది కూడా నశించిపోయేది. మలమాంసా సిద్ధుర్ గంధభూయిష్టే అహంకృతాలయే కైవాస్తా వ్యతిరిక్తస్య కాయే తవ జడాత్మకే. అయితే ఈ శరీరం అంతా మలము, మాంసాలు ఏవైతే అస్థిభాతి మధ్య అంటారు, ఎముకలు ఉంటాయి. అలాగే ఇవన్నీ చీము నెత్తురుతో కూడుకుని ఉన్నది. ఎముకలు, మలము దుర్గంధమయమైనది, అహంకారానికి నిలయమైనది. అంటే ఏదైతే కారణ శరీరం ఉన్నదో అది జడము. ఆత్మ కన్నా భిన్నమైనది ఏదీ లేదు. అది ఈ శరీరం మీద ఎందుకంత ఆసక్తి నీకు ఉన్నది? యత్కృతే బ్రహ్మ హత్యాధి పాతకాని కృతాని తే భోగభోక్తా తు యో దేహస్స దేహో అత్ర ప్రతిష్యతి. బ్రహ్మహత్యాది పాపాలకి ఏ శరీరం అయితే నీ చేత చెయ్యబడి ఉన్నదో, ఈ భోగాలకి భోక్త ఈ శరీరము ఇక్కడ ఈ మట్టిలోనే కలిసిపోతుంది, అది శాశ్వతం కాదు. ఏవైతే ఈ శరీరంతో అనుభవించేస్తున్నాను, సాధించేసుకుంటున్నాను, ఇవన్నీ చేజిక్కించుకుంటున్నాను అని అనుకుంటున్నావో, ఇది ఇక్కడే కలిసిపోతుంది. పుణ్యపాపే సమాయాతో జీవేన సుఖ దుఃఖయోః కారణే దేహయోగాదీనాత్మనః కురుతో అనిశం. పుణ్యపాప కర్మల వలన కలిగినట్టి సుఖ దుఃఖాలు ఇవి మనల్ని అనుసరించే వస్తాయి. అవే దేహానికి సంబంధాదులు మళ్ళీ కల్పిస్తూ ఉంటాయి. అంటే మళ్ళీ ఇంకో జన్మకి మూలం నీ కర్మలు. అహర్నిశలు జీవుడికి సుఖ దుఃఖాలు కలిగించేవి ఇవి. యావద్దేహోస్మి కర్తా స్మిత్యాత్యా అహంకురేతే అవశః అధ్యాసాత్ తావదీవ స్యాజన్మనాశాది సంభవః. దేహం ఉన్నంత వరకు అజ్ఞానం వల్ల నేనే కర్తను, నేనే చేసేస్తున్నాను, నేనే అనుభవించేస్తున్నాను, నేనే దక్కించుకున్నాను, ఇట్లాంటివన్నీ మనం అహంకారంతో మాట్లాడుతూ ఉంటాము. కానీ ఇదంతా మిథ్యాగానము.
ఆ జన్మ నాశనం వరకు ఇలానే ఉంటావు. అదే మళ్ళీ నీకు ఇంకో జన్మకి కారణమవుతుంది. అందుకే ఈ జనన మరణాల చక్రాల్లోనే మళ్ళీ ఈ అహంకారం, అజ్ఞానం ఉన్నంత వరకు మనం పడుతూనే ఉంటాము. తస్మాత్ త్వం త్యజ దేహధావాభిమానం మహామతే ఆత్మాతి నిర్మలః శుద్ధో విజ్ఞానాత్మచలో అవ్యయః. ఓ మహామతి, అందువలన నీవు దేహాదులు యందు అభిమానం విడిచిపెట్టేసేయి. ఆత్మ అతి నిర్మలమైనది, అది చాలా శుద్ధమైనది, విజ్ఞానమయమైనది. అంటే ఇక్కడ దేని ద్వారా దాన్ని నువ్వు పొందలేవు. అజ్ఞానం తొలగించుకుని జ్ఞానాన్ని పట్టుకుంటే తప్పితే అది మనకి స్పష్టత కాదు. ఇంకను చలనం లేనిది, ఆ వికారాలు నాశనం లేనిది, అది శాశ్వతమైనది. స్వజ్ఞానవశతో బంధం ప్రతిపద్య విముహ్యతి తస్మాత్వం శుద్ధ భావేన జ్ఞాత్వాత్మానం సదా స్మర. అయినా తనను తెలియకుండుట వల్లనే, అంటే అది నువ్వు తెలుసుకోలేని కారణం చేత మనకి బంధనాలు ఏర్పడతాయి. ఈ బంధనాలు తొలగాలంటే వాళ్ళు కర్మలే చేయాలి. కాకపోతే కర్మలు ఎలా చేస్తారు అంటే అనన్యమైన భక్తితో సర్వము సమర్పణ భావంతోనే ఎల్లవేళలా చేస్తూ ఉంటారు. అలాగే ఈ ద్వంద్వాలకి అతీతంగా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అంటే దీనికి ఓ పొంగిపోయి దానికి ఓ కృంగిపోయి కాకుండా పరమాత్మ యొక్క మహాప్రసాదంగా సమభావంతో సమస్థితిలో ఎల్లవేళలా ఉండగలిగినప్పుడే ఈ బంధనాల నుంచి విముక్తి ఏర్పడుతుంది. అది తెలుసుకోనంత వరకు అజ్ఞాన వశములో ఉన్నట్టు దేహాభిమానము, ఈ అహంకారాలు ఉన్నంత వరకు మనం బంధనాలు పెంచుకుంటూనే ఉంటాం. అందుకే మోహానికి గురవుతూ ఉంటాము. నువ్వు నిర్మలమైన భావం కలిగి ఆత్మ శుద్ధమైనదిగా తెలుసుకుని సదా దానినే ధ్యానించు. విరతిం భజ సర్వత్ర పుత్రదారా గృహాదిషు నిరయేష్వపి భోగః స్వాచ్ఛా సుకర తనవపి. ఇలా ఎలా అయితే మనకి బంధనాలు ఉన్నాయి అంటే ఈ బంధువులు కూడా ఉన్నారు. కొడుకులు, కూతుర్లు, భార్య, ఇల్లు, తల్లి, తండ్రి, అన్ని ఇవన్నీ కూడా అన్నిటి యందు కూడా మనం వైరాగ్యం పొంది ఉండాలి. వైరాగ్యం పొంది ఉండాలి అంటే బాధ్యతను విడిచిపెట్టమని కాదు. బాధ్యతలన్నీ చక్కగా చేస్తూ ఉంటావు, కానీ దేని మీద కూడా రాగం లేకుండా ఉండటము. ఇలా వైరాగ్యాన్ని పొంది పరమాత్మ ఇచ్చింది పరమాత్మకి సమర్పణ భావంతో ఉంటే, అందుకే ఇక్కడ అలా కాకుండా వైరాగ్యం పొందని కారణంగా మళ్ళీ ఎలా ఉంటారు అంటే కుక్కలుగా, పందులుగా ఆ దేహాలు మళ్ళీ. అంటే ఇక్కడ మానవ జన్మ అన్నిటికన్నా దుర్లభమైనది. ఈ మానవ జన్మలో నీవు ఉన్న వాసనలన్నీ కూడా కొన్ని జన్మాంతరం నుంచి చేసుకున్న ఉన్నవన్నీ కూడా తొలగించుకోవటానికి. ఎందుకంటే జ్ఞానం పరిపక్వత ఉన్నది మానవుడికి. కొన్ని చేసుకుంటూ, కొన్ని విడిచిపెడుతూ, కొన్ని నువ్వు వింటూ, కొన్ని చూస్తూ, కొన్ని ప్రదేశాలకి ఈ శరీరాన్ని ఇష్టపూర్వకంగా తీసుకెళ్తూ సత్సంగత్వం చేసుకుంటూ కూడా నువ్వు ఉద్ధరింపబడతావు. చచ్చేంత వరకు చేసుకుంటూ చచ్చే సమయంలో కూడా దాన్ని విడవకుండా ఉన్నవాడు తరించిపోతాడు, పరమపదానికి చేరుకుంటాడు. అది కానప్పుడు ఏమవుతుంది అంటే మనము మానవ జన్మ కాకుండా ఇంకా కిందకి అధోగతి జన్మలు మనకి లభిస్తుంటాయి. అందుకే కుక్కల్లాగా, పందుల్లాగా ఇట్లా దేహాల్ని పొంది నరకమందు పడి మళ్ళీ భోగాల కోసమే అన్నట్టుగా అలా మనం మళ్ళీ మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే పడుతూనే ఉంటాము. దేహం లబ్ధా వివేకాఢ్యం ద్విజత్వం చ విశేషతః తత్రాపి భారతే వర్షే కర్మభూమౌ సుదుర్లభం. వివేకంగా మనుష్య దేహం లభించటమే చాలా దుర్లభం, కనుక లభించింది. అందులో మళ్ళీ విశేష రూపంగా ద్విజుడుగా రావటము అంటే కొన్ని కొన్ని ఉచ్చరించటానికి, కొన్ని కొన్ని ఆచరించటానికి, కొన్ని కొన్ని చెయ్యటానికి సమర్థత కలిగి ఉండటము. అయిన తర్వాత మళ్ళీ ఈ గాయత్రి మంత్రాన్ని అన్నది విధి విధానంగా మళ్ళీ 3 సార్లుగా వాళ్ళు ఏదైతే కొన్ని కొన్ని వర్ణాల వాళ్ళకి వాళ్ళ కులాల బట్టి కొన్ని కొన్ని ఎలా అయితే విధి విధానంగా కొన్ని ఆచరించటానికి వైదికమైన మార్గంలో ఉంటూ దాన్ని మళ్ళీ మనం ఆచరణలో పెడుతూ కొన్ని జపాలు చేయటానికి కొన్ని అయితే నియమబద్ధకంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ మనుష్య దేహం లభించటం దుర్లభం, అందులో విశేషంగా మళ్ళీ ద్విజత్వం కలిగింది లభించటము జ్ఞానపరంగా కొన్ని ఆచరించటానికి. అంతేకాకుండా మళ్ళీ కర్మభూమి అయిన భారతదేశంలో జన్మ లభించటం అన్నది ఇంకా దుర్లభము. అంటే మనం ఏ ప్రదేశంలో పుట్టామో, ఏ గృహంలో పుట్టామో, అలాగే ఎటువంటి
జరుగుతున్న వాళ్ళ సంపర్కాలు కలిగి ఉంటున్నాము. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకదానికి మించి ఒకటి అంత సులభంగా లభించేవి కాదు. కానీ దైవవశం చేత మనకి లభించినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కోవిత్వానాత్మస్య కృత్వా దేహం భోగానిఘో భవేత్ అతః స్వం బ్రాహ్మణో భూత్వా పౌలస్త్యతానయశ్చ సన్. అలాంటి జన్మ లభించినట్టి విద్వాంసంతో కూడుకున్న వ్యక్తివి, అటువంటి వాడివి కూడా, అంటే ఇంత విద్యను అభ్యసించి ఇంత జ్ఞానపరంగా ఉండి ఇన్ని చేసి ఉన్నప్పటికీ కూడా ఈ దేహమే ఆత్మ అని భావించి, లేదా దేహమందు ఆత్మబుద్ధి కలిగి ఈ భోగాలు అనుభవించటానికే ఈ దేహం ఉందా, నువ్వు ఎందుకు ఇలాగా ఈ పులస్త్యానికి సంబంధించి వంశంలో జన్మించిన వాడివి, విశ్రవసుడికి తనయుడివి, నువ్వు ఇలా ఎలా ఉన్నావు? అజ్ఞానివా సదా భోగాననుధావసి కిముధా ఇతః పరం వ్యాత్యక్త్వా త్వం సర్వసంగం సమాశ్రయ. అజ్ఞానిలాగా ఎల్లవేళలా భోగాల మీద ఇంతలాగా వ్యర్థంగా పరుగులెందుకు తీస్తున్నావు? ఇప్పటికైనా సరే నువ్వు స్వర్గం మీద ఆసక్తిని, అన్నిటినీ భోగాల్ని విడిచిపెట్టి ఆ పరమాత్మయందే రాముడి యందు భక్తిభావంతో ఆయనని నువ్వు ఆశ్రయిస్తే ఇప్పటికైనా సరే నువ్వు సరి చేసుకోగలవు. రామమేవ పరాత్మానం భక్తిభావేన సర్వదా సీతాం సమర్ప్య రామాయ తత్పాదానుచరో భవ. ఆ రాముడే అని ఆ పరాత్పర రూపంలో ఉన్న ఈ మానవ రూపాన్ని ధరించిన వాడు ఆ పరమేశ్వరుడు అని ఆయనకి ఆనందంగా, తప్పు చేసేసావు, సీతనైతే అపహరించుకుని తీసుకొచ్చే, ఇప్పటికైనా ఆ సీతాదేవిని ఆయనకి ఆనందంగా సమర్పించేసి ఆయన పాదాలను ఆశ్రయించు, ఆయనకి సేవకుడుగా అవ్వు. అప్పుడు అన్ని పాపాల నుంచి, అన్నిటి నుంచి కూడా నువ్వు చాలా సునాయాసంగా విముక్తుడవుతావు. అంతేకాకుండా ఆ విష్ణు లోకానికి చేరుకుంటావు అని. విముక్త సర్వ పాపేభ్యో విష్ణులోకం ప్రయాస్యసి నోచేద్ గమిష్యేసి అధోతః పునరావృత్తివర్జిత. మళ్ళీ ఇక్కడ విష్ణులోకానికి చేరుకుంటే ఏమవుతుంది? పరమపదం లభించిందంటే ఈ జనన మరణాలు ఉండవు. లేదా దుర్లభమైన మానవ జన్మ పొంది కూడా ఈ పరంపరగా అధోగతి పాలవుతున్నట్టుగానే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటావు. ఇంకా ఉద్ధరింపబడడానికి ఏ మార్గము లభించదు. అందుకు నా మాటలు విని నీకు మేలు కోరేవి నేను చెప్తున్నాను. ఇప్పటికైనా సరే తప్పుని సరిదిద్దుకునేలాగా ఆ రాముణ్ణి ఆశ్రయించు అని. అంగీకురిష్వ మద్వాక్యం హితమేవ వదామితే సత్సంగతిం కురు భజస్వ హరిం శరణ్యం శ్రీరాఘవం మరకతోపల కాంతికాంతం సీతా సమేత మనిసం ధృతచాపభానం. నీవు ఇప్పటికైనా మారి ఆ రాముణ్ణి ఆశ్రయించు. నా వాక్యాల మీద కాస్త శ్రద్ధ పెట్టు. సత్పురుషులను ఆశ్రయించటం ద్వారా, వాళ్ళని శరణు వేడుకోవటం ద్వారా, వాళ్ళ సహచర్యం ద్వారా ఎలా అయితే మరకతం అనే వంటిది కాంతితో శోభాయమానంగా ఉంటుందో, ఈ సత్పురుషుల యొక్క సాంగత్య కారణంగా సీతా సమేతుడైన ధనుర్బాణాలు యందు ధరించి ఉన్న ఆ శ్రీరాముడు సుగ్రీవ, లక్ష్మణ, విభీషణులతో సేవింపబడుతున్న ఆ రాముణ్ణి నువ్వు కూడా సేవించుకో. ఆ పాద పద్మాన్ని ఎప్పుడైతే నువ్వు శరణు వేడుకుంటావో అప్పుడు నిరంతరము స్మరిస్తూ భజిస్తూ ఉన్న కారణంగా ఇవన్నీ తొలగిపోయి మళ్ళీ జన్మంటూ లేకుండా ఉద్ధరింపబడతావు. ఆయన్ని సేవించుకోవటమే పరమ లక్ష్యము. అందుకే అన్నిటికీ మూలమైన ఆ పరమేశ్వరుడే ఈ మానవ రూపంలో ఉన్న ఆ శ్రీరాముడు. అందుకుని నిరంతరము స్మరించటము, భజించటము, సేవించటము అన్నది చేసుకుంటం ద్వారా ఉద్ధరింపబడతావు అని చెప్పాడు శుకుడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 4th సర్గ సంపూర్ణం.